హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే వెజిటేబుల్ ఎగ్ నూడిల్స్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ 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 సపోర్ట్ మీ. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. బాండి పట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేయడమగానే ఒక 3 ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నానండి. దానికి ఎగ్స్లో కాస్త సాల్ట్ వేస్తున్నా, ఇంకా కొంచెం కారం వేసుకుంటున్నాను. చూసారా? ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఫ్రై అయిపోయిన ఎగ్ అంతా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం. చూసారు కదా, మొత్తం అంతా ఎగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో వెజ్జెస్ అన్నీ వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను, తర్వాత కొన్ని ఆనియన్స్, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. నాకు తెలుసా, నూడిల్స్లో ఆనియన్స్, వెజిటేబుల్స్ ఏమి ఎక్కువ కుక్ అవ్వకూడదు, మీడియం కుక్ అయితే సరిపోతాయి అన్నమాట. దీంట్లోని క్యాప్సికమ్, అలానే క్యారెట్, ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, వెజ్జెస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా? ఇప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ వేస్తున్నాను, అలానే కొంచెం కారం, మరి కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కుక్ చేసుకున్న నూడిల్స్ అయితే వేసేసుకుంటున్నాను నేను. చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నాయో? ఇవన్నీ వేసేసుకున్నా. దీన్ని పైకి కిందకి టాస్ చేసుకుందాం. నూడిల్స్ మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకుందాం. దీంట్లో కొంచెం కారం పట్టిద్ది, నేను కొంచెం కారం వేసుకుంటున్నాను, కొంచెం స్పైసీనెస్ గురించి. అలానే మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు, ఇంకా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట, అది కూడా వేసేసుకుంటున్నాం. దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాను, ఇంకా నూడిల్స్ మసాలా. చూసారా, కనిపిస్తుందా? ఇది వేసుకుంటున్నా కొంచెం నేను. తర్వాత బాగా మిక్స్ చేసేసుకుంటా. కొంచెం లైట్గా గరం మసాలా, లైట్గా కొంచెం, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర టచ్ ఇస్తే అంతే, నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది. నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి. నేను స్టార్టింగ్లో వీడియోలు తీయాలనుకున్నాను, పెద్ద కష్టమేమి ఉంటుంది వీడియో తీయాలంటే, వంట చేసినప్పుడు వీడియో షూట్ చేసి పెట్టేస్తే అయిపోద్ది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు అంత ఈజీ కాదు అని. నిజంగానండి, యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఒట్టి ఫోన్తో వీడియో తీయలేము, నార్మల్గా వంట చేసేసేటట్టు వీడియోస్లో చేయలేము. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టపడాలి. నిజంగా చాలా 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 ఎక్సెప్ట్ వాళ్ళకి చాలా కష్టపడి చాలా క్లియర్గా కొంతమంది చూపిస్తారు, చాలా కష్టపడతారు అందరూ. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి. ఫైనల్గా అయితే నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది కదా. ఎక్కువ ఏం లేవని నేను ఒట్టి నూడిల్స్ మసాలా ఒక్కటే యూజ్ చేశాను, ఉప్పు కారం వేసి చేసా. ఎక్కువ సాసెస్ కూడా తినొద్దు కదండి, హెల్త్కి మంచిది కాదు కదా. మీరు ఎప్పుడైనా నూడిల్స్ ట్రై చేశారా? చేస్తే ఎలా చేశారో, నేను చేసింది కరెక్ట్గా ఉందో లేదో, ఏమన్నా మిస్ చేశానా, లేకపోతే ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందో కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ అండి.
చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా సర్వింగ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా ఈజీగా చేసుకునే నూడిల్స్ అన్నమాట. ఇది నూడిల్స్ వచ్చేసి మనం గోధుమ పిండితో తయారు చేసే నూడిల్సేనండి, మైదా పిండి కాదు. సో అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి తినొచ్చు. ఏమంటారు? ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.